మరణాలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఒక నెలలోనే 5 మహిళలు చనిపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు. 3 రోజుల నుంచి సిజేరియన్ ఆపరేషన్స్ నిలిపివేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాకే ఆపరేషన్స్ ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. నాణ్యమైన మందులనే వాడుతున్నామని, నిపుణులైన వైద్యులే ఆపరేషన్లు చేస్తున్నారని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. అయితే ఆపరేషన్లు ఆపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు 5 మెటర్నల్ డెత్స్ అయినాయి. కాజ్ ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాంట్లో బేసికలీ ఏంటంటే డిఐసి అంటే ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోతుంది. దానివలన పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మదర్స్ ఎక్స్పైర్ అవుతున్నారు. ఇప్పటికీ 5 డెత్స్ అయినాయి. సో వాళ్ళకి మనము ఒక్కొక్కళ్ళకి 10 ప్యాకెట్స్ బ్లడ్ వరకు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. టీమ్ ఆఫ్ డాక్టర్స్, గైనకాలజీ ప్రొఫెసర్స్, తర్వాత అనస్థీషియా ప్రొఫెసర్స్ అందరు కలిసి ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ మనకు రెస్పాన్స్ రావట్లేదు. కారణం ఏంటనేది ఒక ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాము. ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ దీపరాజ్ సింగ్ అనస్థీషియా హెచ్ఓడి ఉస్మానియా, డాక్టర్ ప్రతిభ హెచ్ఓడి గైనాప్స్ ఉస్మానియా అండ్ డాక్టర్ రాణి ప్రొఫెసర్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీని ముగ్గురిని కలిపి ఒక త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఏమి కారణం అనేది కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీకు అందరికి చెప్పడం జరుగుతుంది. నీలోఫర్ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిలిపివేయడంపై రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిలిపివేయడం పట్ల రోగుల బంధువుల ఆవేదనని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. సతీష్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఈ రోగుల బంధువులు ఏమంటున్నారు? నీలోఫర్ ఆసుపత్రిలో ఆపరేషన్స్ నిలిపివేయడం పట్ల అక్కడ పరిస్థితి ఏంటి? ప్రతిభ, నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి వరుస మరణాల తర్వాత ఆసుపత్రి యాజమాన్యం కూడా స్పందించింది. సూపరింటెండెంట్ సురేష్ కుమార్ దీనికి సంబంధించి ఇప్పటికే త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ దీపరాజ్ సింగ్, డాక్టర్ పద్మిని, డాక్టర్ రాణి ఆధ్వర్యంలో ముగ్గురితో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడే లోపల చర్చిస్తున్నారు. అసలు ఎందుకు నీలోఫర్లో ఈ విధమైనటువంటి ఈ మరణాలు సంభవిస్తున్నాయి? గత నెల రోజుల నుంచి అని చెప్పడం జరిగింది. కానీ అంటే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5 కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు రీనా, బుష్రా బేగం, అదేవిధంగా ఫరా ఫాతిమా, దాంతోపాటుగా అనూష, ముస్తత్ అనేటటువంటి వాళ్ళు 5 కూడా చనిపోవడం జరిగింది. దీనికి ఏమైనటువంటి కారణాలు ఉంటాయి? ఎందుకు ఈ విధంగా ఆపరేషన్ చేసేటువంటి సిజేరియన్ సమయంలో ఆపరేషన్ చేసిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ తర్వాత ఈ విధంగా చనిపోవడం ముఖ్య కారణాలు ఏంటనేది చర్చిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అసలు ఎందుకు అనేది 3 కారణాలు వాళ్ళు విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ మందులు సరిగా లేకపోవడం, ఆపరేషన్ చేసేటటువంటి సమయంలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయా, లేక ఆ నిష్ణాతులైనటువంటి డాక్టర్లు చేయకుండా పీజీ డాక్టర్లతో ఈ విధంగా ఆపరేషన్లు చేయించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి? అదేవిధంగా అది కాకుండా ఇంకా ఆపరేషన్ థియేటర్ పరిసరాలు హైజీనిక్ అంటే శుభ్రంగా లేకపోవడం పట్ల ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నా అన్న దానిపై ఈరోజు చర్చిస్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తుంది. లోపల సమావేశం జరుగుతుంది. ఇంకా ఎందుకు ఈ విధమైనటువంటి అనేది ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై కూడా చర్చిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 2 ఆపరేషన్ థియేటర్లో కూడా ఆపరేషన్లు నిలిపివేయడం జరిగింది. ఓన్లీ నార్మల్ డెలివరీస్ మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. సర్జరీ ద్వారా సిజేరియన్ ద్వారా చేసేటువంటి డెలివరీస్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేట్ల బురుజు హాస్పిటల్కి కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి సిజేరియన్కి సంబంధించి ఆ డెలివరీస్ కోసం వచ్చేటటువంటి పేషెంట్లు వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళు నార్మల్ డెలివరీకి వస్తున్నారు. చివరి నిమిషంలో ఇక్కడ కాదు, ఆపరేషన్ థియేటర్స్ లేవు కాబట్టి పేట్ల బురుజు ఆసుపత్రి కావచ్చు, మరో వేరే ఆసుపత్రికి వెళ్ళాలని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. చాలా మంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఈ పరిస్థితి ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో గతంలో ఎప్పుడు జరగపోయినప్పుడు కూడా చిన్నపిల్లలకు, అదేవిధంగా అప్పుడే డెలివరీ అయినటువంటి వాళ్ళకి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేమస్ గా చెప్తున్నటువంటి ఈ నీలోఫర్ ఆసుపత్రిలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది తమకు అర్థం కావట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఆ పేషెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ విధంగా తమను ఇబ్బంది పెట్టడం తమకు చాలా ఇబ్బంది అవుతుందనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మరణాల పట్ల ఆసుపత్రి యొక్క
ఎట్లాంటి సంబంధం లేదు. అంటే డాక్టర్లు నిష్ణాతులైనటువంటి డాక్టర్లు పనిచేస్తున్నారు, దాంతోపాటుగానే మంచి మందులు కూడా ఇస్తున్నాం, కానీ ఈ విధంగా జరగడం ఇదే నీలోఫర్ చరిత్రలో మొదటిసారి అని కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఓవరాల్గా త్రిసభ్య కమిటీ లోపల ఆ చర్చ తర్వాత ఏం చెప్పబోతుంది, మళ్ళీ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది మాత్రం తెలవాల్సిన అవసరం ఉంది. ప్రతిభ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.